మార్నింగ్ వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. ఉక్రెయిన్ పై రష్యా ప్రతీకారం తీర్చుకుంది. అయితే ఈ ప్రతీకారంలో ఉక్రెయిన్లోని ఆర్మ్డ్ స్థావరాలపైన రష్యా టార్గెట్గా చేసుకుంది. FAB 3000 బాంబుతో ఉక్రెయిన్పై రష్యా ప్రతీకార దాడి చేసింది. ఉక్రెయిన్ మిలిటెంట్లనే రష్యా టార్గెట్గా చేసుకుంది. 407 డ్రోన్లు అలాగే 44 క్షిపణులతో భీకర దాడి చేసింది రష్యా. ఉక్రెయిన్పై 3 టన్నుల బరువైన బాంబర్ని ప్రయోగించింది. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్థావరాలను నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది రష్యా చేసిన దాడికి సంబంధించి వీడియో ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కీవ్ ప్రాంతంపై దాడి చేయడంతో 3 మృతి చెందారు. బాలిస్టర్ క్రూజ్ క్షిపణులు, డ్రోన్లు, డెకాయిలను వినియోగించింది రష్యా. అయితే రష్యా దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్ కూడా అంతే ప్రయత్నించింది. రష్యాకు చెందిన 30 క్రూజ్ క్షిపణులు అలాగే 200 రష్యన్ డ్రోన్లను ధ్వంసం చేసినట్లుగా ఉక్రెయిన్ ప్రకటించింది. మాస్కో వైపు వచ్చిన 10 ఉక్రెయిన్ డ్రోన్లను నాశనం చేసినట్లుగా రష్యా అయితే ప్రకటించింది. మాస్కో విమానాశ్రయంలో రాకపోకలకు అంతరాయం కలిగింది. రాకపోకలను మాస్కో విమానాశ్రయంలో నిలిపివేశారు. ఉక్రెయిన్ దాడులతో రష్యాలోని పారిశ్రామిక ప్రాంతాలు అలాగే పలు ప్రాంతాల్లో ఉన్న ఎత్తైన భవనాలపైన ఈ దాడుల వల్ల తీవ్ర ప్రభావం పడిందని చెప్పొచ్చు. రష్యాలోని 13 ప్రాంతాల్లోకి ఉక్రెయిన్ డ్రోన్లు అయితే దూసుకొని వచ్చాయి. బ్లాక్ సీపై కూడా నెప్ట్యూన్ క్షిపణిని కూల్చామంటూ కూడా రష్యా అయితే తెలిపింది. మనకు తెలిసిన విషయమే. రష్యా ఉక్రెయిన్ల మధ్య దాడులు, ప్రతీకార దాడులు అయితే ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో శాంతి చర్చలకు కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ప్రయత్నించారు. అయితే మొన్న జరిగిన ఉక్రెయిన్ డ్రోన్ దాడి ఘటన నేపథ్యంలో కూడా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. అయితే దాదాపు గంటకు పైగా ఆయన ఫోన్లో మాట్లాడారు. రష్యా భూభాగంలో ఇటీవల ఉక్రెయిన్ చేపట్టిన సాహసోపేతమైన డ్రోన్ దాడి ఘటన ఈ చర్చకు దారితీసిందనుకోవచ్చు. అయితే దీనికి రష్యా గట్టిగా బదులు తీర్చుకోవాలనుందని పుతిన్ ఆల్రెడీ కూడా వెల్లడించారు. ఓపెన్గానే ట్రంప్కి కూడా ఇదే మాట చెప్పారు, గట్టిగా ప్రతీకారం తీర్చుకుంటామంటూ. ఈ మేరకు ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో కూడా వెల్లడించారు. ఇస్తాంబుల్ వేదికగా రష్యా ఉక్రెయిన్ మధ్య మరోసారి శాంతి చర్చలు జరగనున్న వేళ స్పైడర్ వెబ్ పేరుతో గత ఆదివారం మునుపెన్నడూ లేని రీతిలో ఉక్రెయిన్ భారీ ఆపరేషన్ చేపట్టింది. ఏకంగా రష్యా భూభాగంలోకి కంటైనర్లలో డ్రోన్లను తరలించి వైమానిక స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ దాడులు చేపట్టింది. ఘటనలో రష్యాకు చెందిన 41 యుద్ధ విమానాలు అలాగే పలు ఎయిర్ బేస్లు కూడా ధ్వంసమయ్యాయి. రష్యా భూభాగంలోని 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇర్క్యూట్స్ ప్రాంతంలో వైమానిక స్థావరంలోకి వెళ్లి మరీ డ్రోన్ దాడులు చేసింది ఉక్రెయిన్. ఈ దాడిలో Tu-95, Tu-22, M3 బాంబర్లు, కీలకమైన A-50 ఎయిర్ క్రాఫ్ట్లు ఈ ఘటనతో ధ్వంసమయ్యాయని చెప్పొచ్చు. రష్యాకి ఇది తీవ్ర నష్టం చేకూర్చింది. 3 ఏళ్లకు పైగా కొనసాగుతుంది యుద్ధం. ఈ ఘటన మాస్కోకు పెద్ద కుదుపని చెప్పొచ్చు. ఉక్రెయిన్ దళాలకు ఈ దాడి మరింత ప్రోత్సాహం ఇచ్చినట్టుగా కూడా అంతర్జాతీయ విశ్లేషకులు కూడా వారైతే అంగీకరించారు. అయితే ఈ ఉక్రెయిన్ చేసిన ఈ దాడికి, ఈ నష్టానికి ప్రతీకారంగా రష్యా దాడి చేసింది. FAB 3000 బాంబుతో ఉక్రెయిన్పై విరుచుకుపడింది. ఉక్రెయిన్ మిలిటెంట్లపై రష్యా మిలిటెంట్లని అలాగే ఆర్మ్డ్ స్థావరాలని టార్గెట్గా చేసుకుంది రష్యా. 407 డ్రోన్లు అలాగే 44 క్షిపణులతో భీకర దాడి చేసింది రష్యా. ఉక్రెయిన్పై 3 టన్నుల బరువైన బాంబర్ని కూడా ప్రయోగించింది. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్థావరాలను నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది రష్యా. అయితే రష్యా దాడి చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కీవ్ ప్రాంతంపై దాడి చేయడంతో 3 మృతి చెందారు. బాలిస్టర్ క్రూజ్ క్షిపణులు, డ్రోన్లు, డెకాయిలను వినియోగించింది రష్యా దాడులను తిప్పికొట్టేందుకు కూడా ఉక్రెయిన్ ఏమాత్రం తగ్గలేదు. ఉక్రెయిన్ కూడా తిప్పికొట్టడానికే ప్రయత్నించింది. రష్యాకు చెందిన 30 క్రూజ్ క్షిపణులు, 200 రష్యన్ డ్రోన్లను ధ్వంసం చేసినట్లుగా ఉక్రెయిన్ కూడా ప్రకటించింది. అయితే మాస్కో వైపు వచ్చిన 10 ఉక్రెయిన్ డ్రోన్లను నాశనం చేసినట్లుగా ఒకవైపు రష్యా ప్రకటిస్తోంది. మాస్కో విమానాశ్రయంలో రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రస్తుతానికి మాస్కో ఎయిర్పోర్ట్లో రాకపోకలను అయితే నిలిపివేశారు. ఉక్రెయిన్ దాడులతో రష్యాలోని పారిశ్రామిక ప్రాంతాలు అలాగే పలు ప్రాంతాల్లోని ఎత్తైన భవనాలపైన కూడా ఇది తీవ్ర ప్రభావాన్ని చూపించిందని చెప్పుకోవచ్చు. రష్యాలోని 13 ప్రాంతాల్లోకి కూడా ఉక్రెయిన్ డ్రోన్లు ఒక్కసారిగా దూసుకొచ్చాయి. బ్లాక్ సీపై నెప్ట్యూన్ క్షిపణిని కూడా వచ్చిన ఆ క్షిపణిని కూడా కూల్చేశామంటూ అయితే రష్యా ప్రకటించింది. Все, опять попали. Опять в резервуар попали. Нефтебазе попали. В хату прям. Чел, ебать. Пизда. Ебать.
Сука! Ебанутый нахуй. Пиздец, просто пиздец. Ошалеть. 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 రైట్, ఉక్రెయిన్లో రష్యా చేసిన దాడులకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు బిగ్ టీవీ స్క్రీన్పై ఆ విజువల్స్ చూస్తున్నారు. సో డిస్టర్బింగ్ కంటెంట్ ఇది. మొత్తం కూడా కీవ్ ప్రాంతంపై రష్యా విరుచుకుపడి డ్రోన్లతో దాడి చేసింది. అలాగే 3 టన్నుల బరువైన బాంబర్ని కూడా రష్యా ఉక్రెయిన్పై ప్రయోగించింది. దీనికి ప్రతీకారంగా మళ్ళీ ఉక్రెయిన్ కూడా దాడి చేసింది. రష్యా మెయిన్గా ఆర్మ్డ్ ఫోర్సెస్ని నాశనం చేయడం, అలాగే ఉక్రెయిన్ మిలిటెంట్లని టార్గెట్ చేసుకుంది రష్యా అని చెప్పొచ్చు. కీవ్ ప్రాంతంపై దాడి చేయడంతో 3 మృతి చెందారు. అయితే దీనికి సంబంధించి అంతే ధీటుగా ఉక్రెయిన్ కూడా రష్యాపై దాడి చేసింది. ఉక్రెయిన్ దాడులతో రష్యాలోని పారిశ్రామిక ప్రాంతాలు, పలు ప్రాంతాల్లోని ఎత్తైన భవనాలపై కూడా తీవ్ర ప్రభావం పడనుంది.